నా తోటి కులస్తులు, నా మిత్రులు, రాజమూడి నుంచి వచ్చిన నోకరాజుకి, అలాగే జగ్గంపేట నుంచి వచ్చిన జల్లి ప్రవీణ్ గారికి, మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న జక్కమూడి రామ్మోహన్ రావు గారి 72వ జయంతి సందర్భంగా అక్కడ అత్లూరు సాయిబాబు అనే కార్యకర్త మాట్లాడిన మాటల గురించి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరిగింది అంటే జక్కమూడి రామ్మోహన్ రావు గారే చేశారు అన్నాడు. జక్కమూడి రామ్మోహన్ రావు గారు అంటే నేను ఎప్పుడో 91లో జక్కమూడి రామ్మోహన్తో పనిచేశాను. ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఆయన జయంతి వేడుకలు జరపడం కూడా మాకు సంతోషమే. కాకపోతే రామ్మోహన్ రావు గారు అభివృద్ధి చేశారు అనడానికి కారణం ఏంటి? సాయిబాబు గారు మాట్లాడింది కారణం, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేని కాదని, అంత జ్ఞానం లేకుండా మాట్లాడు, స్థానిక ఎమ్మెల్యేని కాదని వేరే నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఈ నియోజకవర్గంలో పనులు చేయడానికి అంతవరకు కరెక్ట్ చేస్తారు. ఆ మాత్రం జ్ఞానం లేదా సాయిబాబుకి అని నేను మీ ద్వారా ఆయన అడుగుతున్నా. ఎందుకంటే నరసింహ్ గారు చేసిన పనులు అన్నిటిలో గత 30 సంవత్సరాల నుంచి తోట నరసింహ్ గారు, తోట వెంకటేశ్వరం గారు కుటుంబాలతో మాకు సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఏ రోజు మమ్మల్ని ఎదగనీయలేదు ఈ సాయిబాబు. ఇప్పుడు పక్క తప్పుకున్నాడు, ఏదో ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి, ఎందుకు వెళ్ళాడో తెలీదు, దాని గురించి మేము మాట్లాడలేదు. మా నాయకుడి గురించి అభివృద్ధి చేయలేదు అనే దాని గురించి అన్నాడనే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఏ అభివృద్ధి చేయలేదు. ఇరిగేషన్ గురించి మాట్లాడాడు. ఇరిగేషన్ అంటే కొంతమంది కార్యకర్తలకి నాయకుడు కొన్ని పనులు అప్పచెప్తాడు. ఆ పనులు మా కార్యకర్త వస్తాడు మీ ఆఫీస్కి, మీరు చేయండి అని చెప్తేనే కదా మనం వెళ్ళి, నేనైనా అత్లూరు సాయిబాబునా ఇంకొకడైనా వెళ్ళి ఎవరి పేరు చెప్పుకుంటాం, నేను సాయిబాబుని అంటే అక్కడ ఎవడైనా లెక్క చేస్తాడా? ఆయన నన్ను లెక్క చేస్తారా? ఎవరి మనిషి అని చెప్పుకోవాలా? తోట నరసింహ్ గారి మనిషి అని చెప్పుకోవాలా? ఆ గుర్తింపించి ఇచ్చింది ఎవరు? తోట నరసింహ్ గారు నీకు. అలాంటి తోట నరసింహ్ గారు నువ్వు ఈ నియోజకవర్గంలో ఏం చేయలేదంట, నువ్వు సరిపోతావా? ఏదేమైనా మన స్థాయిని బట్టి మాట్లాడాలి. ఆయన విమర్శించేంత స్థాయికి నువ్వు వచ్చావంటే నిన్ను గుర్తింపు తెచ్చిందే నరసింహ్ గారు. ఎక్కడో నియోజకవర్గం మారుమూల గ్రామంలో మలిసాల్లో ఉండి నువ్వు ఉన్నవాడిని ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు పిసిసి నెంబర్ చేసావంటే ఎవరిదో ఇది? తోట నరసింహ్ గారిదే కదా. అలాంటిది అభివృద్ధి చేయాలని, అభివృద్ధి ఎందుకు చేయలేదు? నీకు ఇరిగేషన్ అప్పు చెప్పారు. ఇరిగేషన్ అప్పు చెప్తే నువ్వు రాజీభవన్ కట్టుకోలేదా? ఇరిగేషను నిధులతోటి నువ్వు రాజీభవన్ కట్టుకున్నావు. నీ సొంతం చేసుకున్నది రాజీభవన్ ఎందుకు పేరెట్టావు? నీ సొంత నిధులతో కట్టుకుంటే మీ నాన్నగారు పేరెట్టుకోవచ్చు కదా అని మీ మీడియా సమావేశంలో అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాల. ఇంకోటి ఏంటంటే కార్యకర్తల్ని గుర్తించలేదు అన్నాడు. కార్యకర్తలను గుర్తించకుండానే నువ్వు పిసిసి మెంబర్ చేసావా? కార్యకర్తలను గుర్తించకుండానే ఈ నియోజకవర్గంలో ఎస్సీలకి ఇవాళ నాకు మండల వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చారా? రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ? జక్కమూడి రామ్మోహన్ గారికి తోట నరసింహ్ గారికి ఉన్న సంబంధాల గురించి నీకు తెలుసా? వాళ్ళది చాలా గొప్ప సంబంధం, ప్రాణ స్నేహితులు. నేను దగ్గరుండి చూశాను. ఆ రోజు 2004 ఎలక్షన్లో జక్కమూడి రామ్మోహన్ రావు గారు భుజమే చేసి నీదే సీట్ వెళ్ళిపో అన్నారు. నేను ఉన్నాను అక్కడ, నువ్వు లేవు కదా ఆ రోజు. ఈరోజు నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి, పార్టీలు మారి పబ్బాలు గడుపుకోవడానికి, నేను పార్టీలో ఉన్నాను, ఏం చేసావు పార్టీలో ఉండి? నమ్మక ద్రోహమా నరసింహ్ గారికి? చేసేది అదే కదా అని నేను అడుగుతున్నా. ఇంకోటి ఇరిగేషన్ గురించి
రామ్మోహన్ రావురే చేశారన్నా. మరి మొన్నటి వరకే ఆత్మీయ సమావేశంలో నీకు మైకిస్తే తాగునీరు సాగునీరు అంతా తోట నరసింహర్ దయ్య అన్నావు కదా. మెట్టపాంత అభివృద్ధి తోట నరసింహర్ దయ్య అన్నావు కదా. ఇప్పుడు ఎలా 2 ధోరణితో ఎలా మాట్లాడుతున్నావు? ఇది కరెక్టేనా అని అడుగుతున్నా. ఇంకోటి కార్యకర్త గుర్తింపు లేదన్నావు కదా. ఎందుకు గుర్తింపు లేదు? ఇప్పుడు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మైనార్టీలు రాజమండ్రి కానీ కాకినాడ కానీ అమలాపురం కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలా జగ్గంపేటలో 800 మంది ఉన్నారు. 800 మందిలో నుంచి వక్స్ బోర్డు చైర్మన్ చేశాడు కదా కింది స్థాయి కార్యకర్తనే. అది ఆ ఘనత తోట నరసింహ్ గారిది కదా. అది మిమ్మల్ని పరిచయం చేసింది రాష్ట్రంలో తోట నరసింహ్ గారు. తోట నరసింహ్ గారు పరిచయం చేస్తేనే మీరు నాయకులు కార్యకర్తలు అయ్యారు. ఈరోజు మీరు నరసింహ్ గారు ఏం చేయలేదు అనడానికి ఎక్కడ సరిపోతారు మీరు?